హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి ఎలా అయితే యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఉందో అలాగే భారతీయులకు సంబంధించి మనకి ఇండియన్ యూట్యూబ్ అయితే కనుక వచ్చేసింది. అయితే ఇది గత కొంతకాలం నుంచి ఉన్నప్పటికీ కూడా చాలామందికి దీని గురించి అయితే తెలియదు. అంటే వాళ్ళు కూడా పెద్దగా ఈ ప్రచారం అయితే లేదు, ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే లేదు. ఇది కొద్ది రోజులుగా ఉంది, కానీ చాలా తక్కువ మంది క్రియేటర్స్ అయితే ఇందులో ఉన్నారు. దీని పేరే ఆటో ప్లే అని చెప్పేసి కొత్తగా ఒక ప్లాట్ఫామ్ అయితే స్టార్ట్ చేశారు. యూట్యూబ్ లాగే ఉంటుంది ఇది కూడా. ATOPLAY ఎక్కడైతే చూపిస్తాను. ఇది మన ప్లే స్టోర్లో కూడా ఉంది ఆటో ప్లే. అలాగే మీరు కంప్యూటర్ వాడేవాళ్ళు అయితే కనుక, ల్యాప్టాప్లు ఇలా వాడేవాళ్ళు ఎవరైనా కూడా autoplay.com కొడితే కనుక అందులో మీకు ఈ యొక్క యూట్యూబ్ లాగే ఇంటర్ఫేస్ అది కనిపిస్తుంది సేమ్. ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, మానిటైజేషన్ ఏంటి, అమౌంట్ ఎంత వస్తుంది ఒకసారి తెలుసుకుందాం. వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి, మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. అయితే ఇందులో పెద్దగా క్రైటీరియాస్ ఏమీ లేవు. మానిటైజేషన్కి సంబంధించి ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. కేవలం మీరు ఆటోప్లేలోకి వెళ్ళిన తర్వాత, ఈ యొక్క ప్లాట్ఫామ్ మీరు చూసిన తర్వాత సిస్టమ్ ద్వారా కానీ లేదా మొబైల్ ద్వారా కానీ మీరు గూగుల్ అకౌంట్ ద్వారా అయినా సైన్ ఇన్ అవ్వచ్చు. లేదంటే కనుక మీరు ఏదైనా మెయిల్ ఇచ్చుకున్నట్లయితే మెయిల్ ద్వారా కూడా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ అకౌంట్కి ఆ మెయిల్కి ఒక చిన్న వెరిఫికేషన్ లింక్ అయితే వస్తుంది, అది క్లిక్ చేస్తే మీకే సైన్ ఇన్ అయిపోతారు. సైన్ ఇన్ అయిపోగానే మీరు ఒక మెయిల్లోంచి ఎన్ని ఛానల్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా దాని డాష్ బోర్డ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా మీ మానిటైజేషన్ పాలసీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి ఇది ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పెట్టలేదు. కేవలం బిగినర్ అని ఒకటి పెట్టారు. అలాగే ఇంకా క్రియేటర్ అని ఒక నిమిషం చెప్తాను మీకు. జస్ట్ బిగినర్ అని ఒక లిస్టు. నెక్స్ట్ ఏంటంటే కనుక గ్రోయింగ్ అని కొన్ని ఛానల్, మీరు స్టార్టింగ్ కొన్ని వీడియోలు పెట్టగానే బిగినర్ అవుతారు. తర్వాత కొన్ని వీడియోలు పెట్టగానే గ్రోయింగ్, తర్వాత నుంచి రైజింగ్ అని ఒక స్టార్ ఇస్తారు. ఆటోమేటిక్గా మీకు ఎర్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారంటే కనుక, మీరు క్రియేటర్ లెవెల్కి వెళ్ళారంటే కనుక మీకు వచ్చే ఇన్కమ్ డబల్ అయితే ఇన్కమ్ ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఇందులో ఇన్కమ్ కూడా పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ లేదు, ఎందుకంటే కేవలం 500 రూపాయలు రాగానే మీరు విత్డ్రా చేసేసుకోవచ్చు. 500 నుంచి విత్డ్రా పెట్టారు. ఎక్కువగా మీ బ్యాంక్ అకౌంట్లో అయ్యక్కర్లేదు, మీ UPI ట్రాన్స్ఫర్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా ఏంటి అంటే మీరు క్వాలిటీ వీడియోస్, మీరు వీలున్నంత వరకు క్వాలిటీ వీడియోస్ మినిమం 1 మినిట్ అన్న ఉండాలని రూల్ అయితే పెట్టారు. మీరు పెట్టే వీడియో 1 మినిట్ అయినా ఉండాలి మినిమంగా అని చెప్పేసి పెట్టారు. మీరు స్టార్టింగ్ నుంచి వీడియోలు పెడుతుంటే ఇమీడియట్గా చాలా త్వరగానే రైజింగ్ ఇచ్చి ఇమీడియట్గా ఎర్నింగ్ అయితే ఇస్తున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో నేను చూసిన వరకు, అంటే వెరిఫికేషన్ చేసిన వరకు చూస్తే చాలామంది 1000-2000 రూపాయలు అయితే కనుక తీసుకుంటున్నట్టు ప్రూఫ్లు పెట్టారు. మ్యాక్సిమం 5000 వరకు నాకైతే కనబడింది. 5000 వరకు తీసుకుంటున్నట్లుగా కొన్ని షార్ట్స్లోను వాటిల్లోనూ కూడా ప్రూఫ్స్ అయితే పెట్టారు. మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి, ఆటోప్లే అసలు ఏంటి, యూట్యూబ్ ఏంటి, కొత్తగా ప్లాట్ఫామ్ ఉందా లేదా, ఎంతవరకు ఎర్నింగ్ వస్తుంది. అంటే ఇందులో మీరు డబ్బులు పెట్టేది ఏమి ఉండదు కదా, యూట్యూబ్లో ఎలా వీడియోలు పెడుతున్నారు సేమ్ అలాగే ఇందులో కూడా వీడియోలు అయితే పెట్టుకోవచ్చు. ఎక్కువగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా, అంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది బాగా పెద్ద ప్లాట్ఫామ్ కాబట్టి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మారిపోతున్నాయి. 4000 గంటలు కాదు 8000 గంటలు చేసేసారు యూట్యూబ్కి సంబంధించి కొత్త క్రియేటర్లకి. ఇలాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మన భారతీయ యూట్యూబ్ అయితే వచ్చింది. కాకపోతే మన వాళ్ళు మనం ఎక్కువ ఎంకరేజ్ చేయరు కాబట్టి ఇవి ఇలాంటి ప్లాట్ఫామ్లు పక్కన పడిపోతుంటాయి. గతంలో కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ వచ్చినా ఎక్కువగా ఎంకరేజ్మెంట్ లేక వదిలేశారు. ఇప్పుడిప్పుడే ఇందులో చాలామంది వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇందులో ఫాలోవర్స్ అది తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ వ్యూస్ రావట్లేదు. 100-200 మ్యాక్సిమం 1000-2000 మించి వ్యూస్ అయితే ఎవరికి కనబడట్లేదు. ఇంకా 80-90 వ్యూస్లో చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ గురించి ఎక్కువ మంది తెలియకపోవడం వల్ల కొత్తగా అందులో క్రియేటర్లు యాడ్ అవ్వట్లేదు. యాడ్ అయిన తర్వాతే మిగతా వాళ్ళు కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా ఇది ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ లేకపోవడం వల్ల కూడా ఒక మైనస్ అని అయితే నేను అనుకుంటున్నాను. సో మిగతా వారికి తెలిసి ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేసుకోండి, ఇందులో ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే ఒక ఛానల్ స్టార్ట్ చేసుకొని మీరు ఏం పెట్టాలనుకుంటున్నారో, కుకింగ్ కానీ, ఎంటర్టైన్మెంటా, న్యూసా, లేకపోతే ఇంకోటా, వ్లాగ్సా, ఏదైనా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. కేటగిరీ ఎంచుకొని సేమ్ యూట్యూబ్ లాగే రూల్స్ కాబట్టి అప్లోడ్ చేయండి. కొద్ది మంచి క్వాలిటీ 1 మినిట్ దాటి ఉండేటట్టు వీడియో. కొన్ని వీడియోలు పెట్టగానే మీకు ఇమీడియట్గా పర్సంటేజ్ కంప్లీట్ అవ్వగానే మీకు స్టార్ ర్యాంక్ ఇచ్చి ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. 500 రాగానే ఇమీడియట్గా మీరు ఫోన్పే ద్వారా అయితే మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అది UPI ద్వారా, ఫోన్పే, గూగుల్ పే ఏదైనా సరే. ఒకవేళ మీరు కొంచెం స్టార్ ర్యాంక్ పెరిగినట్టయితే కనుక మీకు ఇంకా డబుల్ పేమెంట్ అయితే వస్తుంది అంటున్నారు.
ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో మనకి 45% 55% వాళ్ళు తీసుకొని మనకి మిగతాది ఇస్తూ ఉంటారు, ఇంకా ట్యాక్స్లే కట్టాయి. ఇందులో ఏంటంటే ఇది ఇండియన్ కాబట్టి మ్యాక్సిమం 80 to 85% ఎర్నింగ్ మనకే ఇచ్చేస్తామని చెప్తూ ఉన్నారు. సో చూడాలి మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఎక్కువ మంది క్రియేటర్స్ వస్తే రూల్స్ ఏమైనా మారుస్తారా లేదని. ప్రస్తుతానికి అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసుకొని సరదాగా పెడుతూ ఉండండి, కొత్త క్రియేటర్లు వస్తూ ఉంటే ప్లాట్ఫామ్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.